ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నా ప్రియ నేస్తమా, ఈ వాగ్దానాన్ని అవిశ్వాసులకు, భక్తిహీనులకు, దేవునికి మీద తిరుగుబాటు చేయవారు కాదు, కేవలం దేవునికి చెందిన విశ్వాసులకు మాత్రమే. సహవాసము చేసేదని దుర్మార్గులకు, నమ్మకం లేని వారికి దేవుడు ఎన్నటికీ చెప్పడు. గనుక నేడు నీవు దేవుని బిడ్డగా జీవించుము. తద్వారా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయంలో నీకు చేస్తాడు. నమ్మకం ఉంచుము. దేవుడు నీకు తోడై ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదంలో కొందనాలు, స్తుతులు చెంచుకున్న ప్రభా యేసయ్య, మహిమగల నీ నామమును బట్టి వందనాలు అయ్యా. పాపం విడిచిపెట్టుటకు, పరిశుద్ధంగా జీవించుటకు రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తున్న మా అజ్ఞానాన్ని మన్నించండి. మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. నీటి బుడగల వంటి మా జీవితంలో ఎన్నడూ చనిపోతామో తెలియని ఈ బ్రతుకులో పాపంలోనే చనిపోయి నరకానికి పోకుండా, ప్రాణముండగానే పాపం విడిచిపెట్టి బ్రతికుండగానే నీ యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే సంపూర్ణ మారు మనసు మాలో పుట్టించండి నైనా. ఈరోజు మీకు సరెండర్ అయిపోవాలన్న తండ్రి, రక్షణ పొంది పరలోక భాగ్యాన్ని పొందే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటూ, ఈరోజు జరగాల్సిన ప్రతి కార్యక్రమంలో ముందుని మీరే నడిపించండి. మా శోధనలో, మా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, మా ప్రయాణం అంతట్లో మీరే మాకు సహవాసంలో మాతో ఉండి మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ, ఎటువంటి పాపినైనా క్షమించే ప్రేమ స్వరూపి అయిన నీకే స్తుతులు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని విశ్వాసంతో యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిలాడి ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.